పత్రి సార్ చెప్పారు, మెడిటేషన్ కంటే కూడా ఫస్ట్ శాకాహారి అవ్వాలి, శాకాహారి అయితే ఫస్ట్ మనిషి అవుతాడు, మనిషి అయినాక ధ్యానం చేయాలని చెప్పాడు పత్రి సార్. మాంసాహారం తిన్న రోజులు వాడు మనిషి కాదు, ఫస్ట్ వాడిని మనిషిని చేయాలి, తర్వాత ధ్యానం నేర్పించాలని చెప్పారు. కాబట్టి అంత ఇంపార్టెన్స్ అనేది పత్రిజీ శాకాహారానికి ఇచ్చారు. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక 10 లక్షల మందిని వెజిటేరియన్ చేసింటారు పత్రిజీ. పత్రిజీ ఒక్కళ్ళు అంతమందిని చేసినప్పుడు మనందరం అనుకుంటే ప్రపంచం అంతా అయిపోతుందా లేదా? మనందరం అనుకుంటే 700 కోట్ల జనాభా అయిపోతుంది. పత్రిజీ ఒక్కరు ఒక 10 లక్షల మందిని వెజిటేరియన్ చేశారు. అన్ని స్టేజ్లలో చాలామంది గురువులు మొహమాటం కొద్దీ మాంసాహారం గురించి మాట్లాడారు, కానీ పత్రిజీ మాత్రం బల్ల గుద్ది మాట్లాడాడు, గట్టిగా మాట్లాడాడు, జంతువుల పట్ల ఆయన వాయిస్ వినిపించాడు. చాలామంది ఏదో నైస్గా బిహేవ్ చేస్తారు, పత్రిజీ ఎప్పుడు నైస్గా బిహేవ్ చేయలేదు. సత్యాన్ని చాలా కఠోరంగా, మీరు రాక్షసులు, మీరు మూర్ఖులు, మీరు జంతువులు లాంటి వాళ్ళని తిట్టి మరీ అన్ని దగ్గరలో చేసి ఇంతమందిలో మార్పును తీసుకొచ్చారు. కాబట్టి ఎంత ఇంపార్టెన్స్ పత్రిజీ ఇచ్చారని మన అందరికీ తెలుసు. కాబట్టి మనందరం శాకాహారం, ప్రతి ఒక్కరిని శాకాహారం చేసే ప్రాజెక్టులో అందరం జాయిన్ అయ్యి అందరం చేద్దాం. థ్యాంక్ యూ.